సిరిమల్లె శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను బలంగా ఫిక్స్ అయింది ఏంటంటే ఆహ్, మీ వైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు. సూపర్. అసలు అడగకూడదు అనుకున్నాను. సూపర్. ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. కానీ పర్లేదు. ఒకవేళ ఏదైనా బట్ ఒకే ఒక్క క్వెషన్ అడుగుతాను. అయ్యో! ప్లీజ్ ప్లీజ్ సార్. ఐ అంటే వుడ్ లవ్ నేను టు టాక్ దానికి అబౌట్ హర్. ప్రత్యక్ష సాక్షిని. ఆ! 'సవారీ' సినిమా రిలీజ్ అయింది. ఆ! షో ఇంకా నడుస్తుంది. ఆ! మీరు లాస్ట్ క్లైమాక్స్‌కి ముందు బయటకొచ్చేసారు. ఆ! 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 చేతిలో సుదర్శన్‌లో. చేతిలో నా పాప కూతురు. ఉంది. అవును. ఎండ చాలా బలంగా పడుతుంది. బాడీ గార్డ్స్ గాని, మీ పక్కన బౌన్సర్‌లు. బౌన్సర్లు గాని ఎవ్వరు లేరు. లేదు. మీ ముగ్గురే ఉన్నారు. ఆ! మీ చైల్డ్, మేడం, మీరు. ఎండ పడుతుంది. మేడం పాపని ఎత్తుకొని ఉంది. చాలా ఆతృతగా అంటే 'నందు' సినిమా వచ్చింది. బాగా ఆడుతుంది. చెప్పాలని ప్రయత్నిస్తుంది. అతి కష్టం మీద పాపని తీసుకెళ్ళి కార్‌లో కూర్చోబెట్టుకుంది. అక్కడ కూడా మంచి ఎండ పడుతుంది. అంటే ఆ రోజు అర్థమైంది నాకు. ఒక భర్తకి భార్య సపోర్ట్ ఉంటే ఇంత బలంగా ఉంటాడా మనిషి అని అర్థమైంది. అవును. 100% సార్. మీకు గుర్తుందా నేను చెప్పేది? నాకు క్లియర్‌గా గుర్తుంది. నేను ఆ రోజు ఏ ఏ ఏ డ్రెస్ ఏసుకున్నా నా కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో ఉంది నా దగ్గర ఇంకా ఆ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటే. మొన్న ఈ మధ్య కూడా సర్ఫేస్ అయింది. హ్మ్. నా ఇప్పుడు మన ప్రమోషన్స్ అవుతున్నాయిగా ఆ హ్యాష్ ట్యాగుల్లో ఎక్కడో హ్మ్. మళ్ళీ వచ్చింది. హ్మ్. అది మన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చూసాం ఆ రోజు మార్నింగ్ షో సినిమా. హ్మ్. గుర్తుంది సార్. అండ్ వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. వెన్ దేర్ ఈస్ ఎ వుమెన్, అది వైఫ్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, జస్ట్ ఎ ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ ఒక ఆడపిల్ల, స్పెషల్లీ ఆడపిల్ల ఒక బలంగా, ఎందుకంటే నాకు తెలిసి ఆడపిల్లలకి మెంటల్ స్ట్రెంగ్త్ అబ్బాయిల కన్నా 10x ఉంటుందని అట్లీస్ట్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నా చుట్టూ ఉన్న ఆడపిల్లల్లో అయితే నేను అది గ్రహించాను సార్. హ్మ్. వాళ్ళిచ్చే బలం, వాళ్ళిచ్చేటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం ఆహ్, అన్‌బిలీవబుల్‌గా ఉంటుంది. నేను మోస్ట్ సెన్సిటివ్. చాలా సార్లు బ్రేక్ డౌన్ అయ్యి నేను సెన్సిటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు, నాకు జీవిత సత్యాలు, బలమైన నిజాలు చెప్పి నన్ను అలా ముందు పాజిటివ్‌గా ఇంకా కమాన్, నా ఫైట్ కూడా ఏదో ఫ్రస్ట్రేషన్‌తో ఉండదు సార్. నా ఫైట్ కూడా చాలా పాజిటివ్‌గా కమాన్, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, కమాన్ ఇది కాకపోతే అది. మనం అరే! నాకు సిస్టమ్ మీద కంప్లెయింట్ ఉండదు. అరే! వాడు చేయట్లే నాకింతుంది అస్సలుండదు నాకు. నాలోనే ఏదో ఉంది, నేనే కరెక్ట్ జేసుకోవాలి. ఇంకేదో ఉంది, అది కరెక్ట్ జేద్దాం. ప్రతిసారి నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు నన్ను నేను కరెక్ట్ జేసుకుంటూ వెళ్దాం అనేది. ఇలా ఫైట్ చేయడానికి బలం మాత్రం ఇంట్లో ఆడవాళ్ళే సార్. ఇందాక నేను చెప్పాను 20, 22 ఇంటర్వ్యూలు ఇచ్చారని. హ్మ్. అంటే నాకేమీ పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పటివరకు ఆహ్, మాత్రం మీరు అడిగినవన్నీ వేరేవి అడిగారు కానీ అహా! లేదు. మీకు అనిపిస్తున్నాయా? డెఫినిట్‌గా వేరే వాళ్ళు అడిగినయి కాదు. వేరే వేరే వాళ్ళు అడగనివి మీరేవో కొత్తగున్నాయి మీవో 3, 4 ఇప్పటివరకైతే సో ఫార్. థాంక్ యూ. అంటే నాకేం ప్రాబ్లమ్ లేదనే వర్డ్ ఎందుకు వాడానంటే, మీరు ఇచ్చిన ఆ 22 ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూ పిచ్చగా నచ్చింది. హ్మ్. మీరు నమ్ముతారా? నేను ఆ ఇంటర్వ్యూని సినిమా చూసినట్టు రిపీట్‌గా చూసాను. అమ్మో బాబోయ్! ఏంది సార్ అది? సోది చెప్తా అని చెప్పేసి. సోది చెప్తాలోనా? ఆ! అచ్చా! అండ్ మీరు ఎలా అక్కడ ప్లేస్ అయ్యారంటే కరెక్ట్‌గా ఆ! ఒక టీఎఫ్ఐ బానిస వాళ్ళిద్దరూ టీఎఫ్ఐ బానిసలే. అవును. మీరు ఇంకో టీఎఫ్ఐ బానిసలాగా వచ్చి ప్లేస్ అయ్యారు. టీఎఫ్ఐ కట్టు బానిసలు. హ్మ్. యాహ్! అస్సల సూపర్బ్ ఇంటర్వ్యూ. థాంక్ యూ సార్. అలాగే నిజంగా మీలాగా కొంతమందున్నారు. హ్మ్. నాకు స్పెషల్లీ ఆ సోది చెప్పుతా గురించి మాట్లాడిన వాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇది అని. హ్మ్. నాకు గూడా తెలీదు నేను అన్ని మాట్లాడతానని. హ్మ్. అసలు అన్‌ప్రిపేర్డ్ సార్. ఉట్టి సైడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం రండంటే ఎళ్ళిపోయాను. హ్మ్. ఇండస్ట్రీలో ఐ మీన్ ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన టైం అప్పటికే ఎంతో గంటన్నర, 2 గంటలు మాట్లాడినట్టున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్‌వ్యూస్ గూడా. తప్పకుండా. అలాగే నాకు ఇంకో ఇంటర్వ్యూ మీద ఒక కంప్లెయింట్ ఉంది. సీరియస్ కంప్లెయింటే. ఒక చిన్న బాబుతో ఒక 2, 3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అక్కడేమి సెన్సార్ లాంటి పరిధులేమి లేవు. లేవు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్ అది. హ్మ్. వాళ్ళని చూసే ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. చూస్తారు. వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ నాకెలాంటి అభ్యంతరాలు గాని ఏం లేవు. హ్మ్. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 12 ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయ్యుండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం ఉన్నటువంటి
నేనేమి ఐఎమ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు అంటే దానికి ఏదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. ఎప్పటి నుంచో, ఇప్పుడు అవును. కాదు, గత 2 ఏళ్ళగానో 3 ఏళ్ళగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా అయితే సోది చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించి వచ్చి, అన్న అసలు అందులో నువ్వు మావోడిలో ఇంకా కనిపించినావే నువ్వు అసలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. సో దేర్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనకుండా, నేను ఆ అబ్బాయిని ఒక్క మాట అవును. కూడా అనను. నన్ను నేను అనుకుంటా మాట అవును. అయితే, కానీ కొన్ని పదాలు వచ్చిన మాట వాస్తవం. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు యాడ్ వాల్యూస్ టు ఇట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సినిమాని ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఏమవుతుందంటే సార్, ఎనీథింగ్ నువ్వేం చెప్తావు, నన్ను షర్టిప్పేసి రోడ్డు మీద తిరగమంటావు, తిరుగుతా. మా టీం అంటూ ఉంటారు, నందన్న ఒక టికెట్ కోసం బట్టలిప్పి రోడ్ అక్కడ రామానాయుడు గేట్ దగ్గర షర్టిప్పేసి నుంచోమంటే కూడా నుంచుంటాడు, అంత కసి అని అంటూ ఉంటారు. నాకు నిజంగా ఆ కసి ఉంది. సో ఆ ప్రాసెస్లో, ఆ జర్నీలో కొన్ని మిస్ అవుతాం, మిస్ఫైర్ అవుతాం. దానికి ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు, అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఒకటి 2 విషయాలు, నాట్ జస్ట్ రొట్టెగాడు, ఇంకోటి కూడా 1-2 ఉన్నాయి వేరేవేవో చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకంతే సార్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాం జాగ్రత్తగా అనేది జాగ్రత్త పడాలి. ఓకే. నేర్చుకొని ఈ సినిమా ఫస్ట్ టీజర్, ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్ చేశారు ట్రైలర్ లాంచ్ అప్పుడు. అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏంటంటే ఉంది, అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను, రావాల్సినంత పేరు రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకి వెళ్ళిపోయింది మీరు ఏడవడం వల్ల. అవునా సార్? నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఉండదు సార్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నన్ను తీసుకుని పువ్వుల్లో పెట్టుకుంటుంది. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి, ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు. ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్, టాలెంట్ కూడా పక్కన పెడతాం. అది జనరల్ మనిషి టు మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా, ఇన్ని దగ్గరికి పిలిచి కనీసం ఓకే ఇన్ని రోజులుగా ఉన్నాడు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా లేదు. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను మా డైరెక్టర్, మా హీరోయిన్తో ఉన్నప్పుడు, జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేను ఇప్పుడు చూస్తున్నా కదా, లైవ్లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ, ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేయబోలేదు, స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది, అది మీకు తెలియడానికి టైం పట్టింది. నాకు తెలియదు సార్, అది నాకు ఆ విషయం తెలియదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలియదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకు అంత సీన్ లేదు, మనకు అది చాలా రాంగ్ యాటిట్యూడ్, నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అయిన యాటిట్యూడ్ అది. నేను ఎప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్గా వెళ్ళి కలుస్తున్నానో, వాళ్ళు చూపించే ప్రేమ నా పైన వాళ్ళు అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. అసలు నాకు ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకు ఉన్నటువంటి ప్రేమ సార్. నేను అదే చెప్తున్నా, మా హీరోయిన్ డైరెక్టర్తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లం ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి, మనలో ఏదో తప్పు ఉందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం, నేను పేర్లు చెప్పలేను, ఉన్నారు నా చుట్టూ ఉండే టీంలోనే ఉన్నారు. బొక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. నేను గట్టిగా చెప్పాను, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.